మీరు నమ్మలేరు, మహాశివరాత్రి ఒక పండుగ మాత్రమే కాదు, ఇది పూర్తిగా విజ్ఞాన్ శాస్త్రమే. అయితే దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఈ బ్రేక్ టైం రాత్రి మొత్తం సంవత్సరంలో భూమి శక్తి తన గరిష్ట స్థాయిలో ఉంటుంది. కానీ ఎలా? వివరంగా తెలుసుకుందాం. ఈ రాత్రి భూమి యొక్క శక్తి పొహికి ప్రవహిస్తుంది. దీని వలన మన్మెదడు మరియు వెన్నెముక అత్యంత చురుకుగా మారతాయి. అందుకే ఈ రోజు నేరుగా కూర్చోవడం లేదా ధ్యానం చేయడం 100 రెట్లు శక్తివంతంగా ఉంటుంది. ఈ శక్తి మార్పును అనుభవించాలని ఉందా? అప్పుడు వెన్నెముక నేరుగా ఉంచి కూర్చోండి. మీరు తెలుసా, చంద్రుడు మన శరీరాన్ని సముద్ర హల్లలాగే ప్రభావితం చేస్తాడు. కాని మహాశివరాత్రి రోజున చంద్రుని ఆకర్షణ తక్కువగా ఉంటుంది. అంటే మన శరీరం భూమి నుండి గరిష్ట స్థాయిలో శక్తిని గ్రహించగలదు. ఇదే కారణంగా యోగులు ఈ రాత్రి నిద్రపోకుండా ఉంటారు, ఈ అరుదైన శక్తిని అందుకోవడానికి. నా శాస్త్రవేత్తలు కనుగొన్నారు, ఓం అనే ధ్వని విశ్వం యొక్క ప్రకంపనలతో సరిపోతుంది. అందుకే ఈ రాత్రి ఓం జపం చేయడం మీ మనస్సును ప్రశాంతంగా మార్చి ఏకాగ్రత పెంచుతుంది. నమ్మలేకపోతున్నారా? ఇప్పుడే ప్రయత్నించి చూడండి. ఉపవాసం కేవలం ఆచారం కాదు. ఈరోజు అధిక భోజనం చేయకపోతే శరీరం డిటాక్స్ అవుతుంది, మనస్సు స్పష్టత పెరుగుతుంది మరియు విశ్వశక్తిని గ్రహించడానికి మరింత సిద్ధంగా ఉంటుంది. ఈరోజు భారమైన ఆహారం తినకండి, మార్పును మీరే చూడండి. మహాశివరాత్రి విజ్ఞానం, శక్తి, మార్పు. ఏ శక్తివంతమైన రాత్రిని వృధా చేసుకోవద్దు. నేరుగా కూర్చోండి, ఓం జపం చేయండి, ఉపవాసం పాటించండి, మీ శక్తిని అనుభవించండి. ఈరోజు తప్పక ప్రయత్నించండి. ఈ విషయం మీకు కొత్తగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి.